రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలోని నరసింహయ్య భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్, రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరాను తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 1500 గ్రాంట్ వస్తాదనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని, అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంట్ పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. వచ్చిన అరకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. పంటలకు అవసరమైన రసాయనిక ఎరువులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడైతే రైతులకు యూరియా అవసరం ఉందో అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా గాని, సొసైటీల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. రైతాంగం చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు, రోడ్లు దిగ్బంధనం చేస్తున్నారు. అయితే యూరియా కొరతను అవకాశంగా తీసుకుని ఉండే కొద్ది యూరియాను కూడా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తూ ఉన్నారు. ఇటీవల నంద్యాలలో అట్లాంటి ఘటన జరిగింది. మార్కెట్ ఆఫీస్ నుంచి బయలుదేరిన యూరియా లారీ మండల కేంద్రాన్ని చేరకుండా ఎక్కడో దారి మళ్ళీ ఇంకో చోట దించేశారు. ఇదేం చూద్దాం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఇదొక్క చోట చాలా చోట్ల ఈ రకంగా యూరియా దొంగతనాన్ని అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది రైతుల మేలు కోసం, మీ యొక్క స్వార్థం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అట్లే ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో పడినటువంటి మామిడి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ అన్ని పంటలు ధరల పత్రమై రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం, సాయం చేస్తాం అన్నారు. బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నంద్యాల జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించాలి. మేము అడుగుతున్నాం ఈ మంత్రి గారు ఫరూక్ గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, మీకే రైతుల బాధలు పట్టవా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకా ఇప్పటికీ పొగాకు రైతుల దగ్గర ఉంది, ఎందుకని కొనుగోలు చేయరు అంటే రైతుల ఓట్లు మాత్రం మీకు కావాలా, రైతుల బాధలు పట్టవా అని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే సోలార్ కంపెనీకి ఈ ప్రభుత్వం 1000 ఎకరాల భూములు అడ్డగోలుగా ఇస్తూ ఉంది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప, మొత్తం రాయలసీమలో అన్ని జిల్లాల్లో ఈరోజు సోలార్ కంపెనీకి భూములు కట్టబెడుతుంది. ఈ రకమైన విధానం మానుకోండి. మన నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో గ్రీన్కో కంపెనీకి 8000 ఎకరాల భూములు ఇస్తూ ఉంది. ఆ గ్రామంలో పుట్టిపోయిన రైతులు ఏం కావాలి, వ్యవసాయ కూలీలు ఏం కావాలి, పేదలు ఏం కావాలి, వాళ్ళ బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అట్లాగే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము రైతుల పక్షపాతి, మా ప్రభుత్వం రైతుల కోసమే ఉంది, మేము రైతు బిడ్డలు అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు. పంటల బీమాకు సంబంధించి గతంలో ప్రభుత్వాలే రైతులు కట్టేటువంటి ప్రీమియం కట్టేటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం రైతులు చెల్లించాలా ప్రీమియం అనేటువంటిది పెట్టి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాం. అంటే ఒక ఎకరాకు 2000 నుంచి 3000 వరకు పత్తి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ ఇతర పంటలకు రైతు చెల్లించాలంటే కొన్ని వేల రూపాయలు రైతు కట్టాల్సినటువంటి పరిస్థితి. అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇప్పటికే గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక ప్రకృతితో పోరాడి ఆ రైతులు అనేక విధాలుగా నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండోది రైతు బంధు పథకం ప్రకటించారు, చాలా అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎన్నికల ముందేమో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తే కేంద్రాన్ని కలుపుకొని ఇస్తామని చెప్పడం ఒక వైపు, దాదాపు 6 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం ప్రకటించారు. ఈరోజు గ్రామాల్లోకి రండి, గ్రామాల్లో మీ నాయకులు, మీ ప్రతినిధులు ఉన్నారు కదా. ప్రతి మండలంలో, ఏ మండలంలో పట్టుకున్నా 300-400 మంది రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తింప చేయలేదు. కారణం అనేక కారణాలు చెప్తున్నారు. బ్యాంక్ లింకేజ్ కాలేదనో, లేకపోతే ఆన్లైన్ కాలేదనో, ఏదో వివిధ రకాల కారణాలు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ
సరిచూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందువల్ల రైతులు ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇస్తున్నట్టే ఉండాలా, బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటిది. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ప్రధానంగా మన జిల్లాలో చూస్తే 1 ఎకరాకు కూడా నీళ్లు పారనటువంటి మండలం ఏదైనా ఉంటే బేతంచెర్ల మండలం. గూడ్పల్లె చెరువు రిజర్వాయర్గా మార్చి అందరి నివారించి నీళ్లు ఇవ్వండి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు దీనివల్ల నీటి వల్ల ఉపయోగపడతాయి, తాగునీరు అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల వీటిపైన ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలా, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.